ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. Today's topic is recursion. Recursion అంటే ఏంటో we'll try to understand very simple words. Okay. Recursion అంటే బేసిక్ వర్డ్స్ చెప్తారు. Recursion లో only 3 steps ఉంటాయి అంటారు జనరల్ గా. ఫస్ట్ స్టెప్ ఇస్ pattern analysis. Pattern analysis. Second is the base condition. Third the execution. ఫస్ట్ మనం రికర్షన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకున్నాం. ఓకేనా? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ రికర్షన్ అంటే కాలింగ్ ఆ పర్టికులర్ మెథడ్ ని అదే కాల్ చేస్తూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ రికర్షన్. మీకు కొన్ని ఎగ్జాంపుల్ మీకు రికర్షన్ డెఫినేషన్ అర్థమైందా? కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటే నన్ను నేనే పిలుచుకోవడం, ఊరికి నాతో నేనే మాట్లాడుకోవడం అంటే ఎలా ఉంటుందో అట్లనే రికర్షన్ కూడా ఆల్వేస్ లైక్ ఆ ఫంక్షన్ ని తన ఫంక్షన్ తనే పిలుచుకుంటది. ఇప్పుడు నేను చెప్తాను మీకు రికర్షన్ జనరల్ గా ఎట్లా వర్క్ అవుతుందో అనేది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోబోతున్నాం అంటే హౌ రికర్షన్ వర్క్స్ అనేది ఫస్ట్ థింగ్ అనమాట. సో ఫస్ట్ ఏమైనా అర్థం చేసుకున్నాం. సో ఈ అన్ని మెథడ్స్ లో ఫస్ట్ ఏ మెథడ్ కాల్ అవుతుంది? ప్రింటింగ్ వన్ కాల్ అవుతుంది. ఎందుకంటే ఇట్ ఇస్ ప్రెజెంట్ అది మెయిన్ మెథడ్ లో ఉంది కాబట్టి ప్రింటింగ్ వన్ కాల్ అవుతావునా? ఇన్ ద సేమ్ వే రికర్షన్ అంటే ఏందో కాదు, రికర్షన్ ఈజ్ ఆల్సో ఎ మెథడ్. అంతే, అర్థమైందా? రికర్షన్ ఇస్ ఆల్సో ఎ మెథడ్. కాకపోతే దాంట్లో రాసే కండిషన్స్ వల్ల దానికి రికర్షన్ పేరు పెట్టడం తప్పితే రికర్షన్ ఇస్ ఆల్సో ఎ మెథడ్ ఇన్ జావా. ఓకే, అది స్పెషల్ ఏం కాదు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ వాట్ విల్ హ్యాపెన్, వి విల్ బి కాలింగ్ ప్రింటింగ్ వన్ కదా. ప్రింటింగ్ వన్ ఎప్పుడైతే పిలుస్తానో అప్పుడు ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తుంది? వన్ ప్రింట్ చేసి అవుట్పుట్ ఇప్పుడు వన్ ప్రింట్ చేస్తుంది. వన్ ప్రింట్ చేసిన తర్వాత కర్సర్ వెనక్కి వెళ్ళిపోతుందా, ప్రింటింగ్ టూ పిలుస్తుందా? ప్రింటింగ్ టూ ఏం చేస్తుంది? టూని ప్రింట్ చేసి ప్రింటింగ్ త్రీని కాల్ చేస్తావా? ప్రింటింగ్ త్రీ ఏం చేస్తుంది? త్రీని ప్రింట్ చేసి ప్రింటింగ్ ఫోర్ ని కాల్ చేస్తుంది. ప్రింటింగ్ ఫోర్ ఏం చేస్తుంది? ఫోర్ ని ప్రింట్ చేసి ప్రింటింగ్ ఫైవ్ ని కాల్ చేస్తుంది. ప్రింటింగ్ ఫైవ్ ఏం చేస్తుంది? జస్ట్ ఇక్కడ ఫైవ్ ని మాత్రం ప్రింట్ చేసి వదిలేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనది ఎగ్జిక్యూషన్ ఆగిపోయినట్టు అనమాట. అంతే కదా? దిస్ ఈస్ హౌ రికర్షన్ వర్క్స్. ఇక్కడ నేను ప్రింటింగ్ 1 2 3 4 5 అని వాడాను కదా.
ఇలా వాడకుండా సేమ్ ఫంక్షన్ నేమ్ వాడితే, అంటే ప్రింట్ 1లో ప్రింట్ 1 వాడతా నేను, దెన్ దిస్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ రికర్షన్. ఇప్పుడు ఇది చూడండి, ఇన్ఫినిటీ టైమ్స్ రన్ అవుద్ది ఇది. ఎర్రర్ ఏమొచ్చింది అర్థమైందా? మీకు చూపిస్తానండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది. ఎన్నిసార్లు ప్రింట్ అయ్యి లాస్ట్ కి ల్యాప్టాప్ లో మెమరీ లేక స్టాక్ అవుట్ ఆఫ్ మెమరీ, స్టాక్ అవుట్ ఆఫ్ లో ఎక్సెప్షన్ వస్తుంది అనమాట. ఎన్నిసార్లు అండ్ చూసుకుంటే ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందో వన్ ఇక్కడ దీస్ మెనీ టైమ్స్. మీకు ఎర్రర్ కూడా చూపిస్తుంది. స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్. అర్థమైందా? స్టాక్ ఓవర్ఫ్లో ఏంటంటే నీ దాంట్లో మెమరీ లేదనుకో, ఇంకా మనకు స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, అది లైట్. ఇప్పుడు ఇక్కడ మీకు క్లియర్ గా చెప్పేవాడు మళ్ళీ. ఇక్కడ ఏమవుతుంది, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉన్న వాల్యూ ప్రింట్ అయ్యి అది మళ్ళీ ఇంకో ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. అది ఒక వాల్యూని ప్రింట్ చేసి మళ్ళీ ఇంకో ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ ని కాల్ చేస్తూ వాల్యూస్ ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది క్లియర్ కదా? ఇప్పుడు దీన్ని నేను రివర్స్ ఆర్డర్ లో రాస్తాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. మనం ఫస్ట్ ఏం చేస్తాం, ప్రింట్ 1 అని పిలుస్తామా. ప్రింట్ 1 ఏం చేస్తుంది, ప్రింట్ 2 ని కాల్ చేస్తుంది. ప్రింట్ 2 ఏం చేస్తుంది, ప్రింట్ 3 ని కాల్ చేస్తుంది. ప్రింట్ 3 ఏం చేస్తుంది, ప్రింట్ 4 ని కాల్ చేస్తుంది. ప్రింట్ 4 ఏం చేస్తుంది, ప్రింట్ 5 ని కాల్ చేస్తుంది. ప్రింట్ 5 ఏం చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పర్టికులర్ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రింట్ 5 కి 5 అని ప్రింట్ అయిపోతుంది. 5 అని ప్రింట్ అయిపోయిన తర్వాత దీని ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే, ఇది ఎక్కడి నుంచి అయితే పిలిచారో ఈ ఫంక్షన్ ని అక్కడికి వెళ్తుంది. ఈ ప్రింట్ 5 ఎక్కడి నుంచి ఇన్వోక్ అయింది, ఇక్కడ నుంచి ఇన్వోక్ అయింది. సో దీని ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి దీని తర్వాత ఈ లైన్స్ లైన్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీని తర్వాత ఏముంది, 4 ఉంది. 4 ని ప్రింట్ చేస్తుంది. దీని తర్వాత ఇది అయిపోయింది, ఈ కండిషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, ఈ కండిషన్ ఎక్కడి నుంచి పిలిచారో అక్కడికి వెళ్తాం మనం. ఇక్కడ నుంచి పిలిచారు, ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేసాం, అయిపోయింది. దాని కింద ఏముందో చూసుకుందాం. ఇప్పుడు దాని కింద 3 ఉంది, సింపుల్ గా 3 ని ప్రింట్ చేయాలి. మళ్ళీ ఈ ప్రింటింగ్ 3 తర్వాత ఇంకేం లేవు ఎగ్జిక్యూట్ చేయడానికి. సో మనము ఈ పేరెంట్ మెథడ్ ఎక్కడి నుంచి పిలిచారో అక్కడికి వెళ్తాము. పేరెంట్ మెథడ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. దాంతో ఏముంది, ప్రింట్ 2 ఉంది. 2 మళ్ళీ దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ మన ఈ మెథడ్ ఎక్కడి నుంచి పిలిచారని చూస్తాం, ప్రింట్ మెథడ్ ని, ప్రింట్ 2ని. ఈ ప్రింట్ 2 తర్వాత ఏముంది, 1 ప్రింట్ చేయమని ఉంది. 1 ప్రింట్ చేసిన తర్వాత ఇంకేం లేదు. సో ఈ ప్రింట్ 1 అనేది మెయిన్ ఫంక్షన్ లోకి వెళ్ళిపోతుంది. మెయిన్ ఫంక్షన్ వెళ్ళిపోయింది, ఏం చేస్తుంది, ఓకే లైన్ నెంబర్ 3 ఎగ్జిక్యూషన్ అయిపోయింది, లైన్ నెంబర్ 4 కి వెళ్దాం అనుకుంటుంది. లైన్ నెంబర్ 4 లో ఏం లేదు కాబట్టి ఎగ్జిక్యూషన్ ఆపేస్తుంది. మనం అనుకున్నట్టే వచ్చింది కోడ్. దిస్ ఇస్ రికర్షన్. రికర్షన్ అనేది ఏం లేదు, ఇది సింపుల్ గా ఇక్కడ నేను డిఫరెంట్ మెథడ్స్ రాసి చూపించేది సింగిల్ మెథడ్ లో వాడి చేసి, దట్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ రికర్షన్. కాలింగ్ ఇట్ సెల్ఫ్. మీరు ప్రింట్ 1 2 3 4 5 చూడకుండా ప్రింట్ లాగా చూసారు అనుకోండి, ఐఎమ్ జస్ట్ కాలింగ్ ఏ ఫంక్షన్. ఒక ఫంక్షన్ పిలవడమే రికర్షన్ అంటే. ఇక చూస్తూ ఉంటే చూడండి, ప్రతిసారి ఒక ఫంక్షన్ పిలుస్తున్నా, బేస్డ్ ఆన్ ద ఫంక్షన్ ఒక వాల్యూని ప్రింట్ చేస్తుంది. గాట్ ఇట్? దిస్ ఇస్ రికర్షన్. రికర్షన్ అంటే చిన్న మెథడ్ లాంటిది. ఇట్ ఆల్వేస్ కాల్స్ ఇట్ సెల్ఫ్. ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? చాలా ఇంపార్టెంట్.
ఇప్పుడు దీని మీద చాలా చెప్తాను. ఓకే, ఎగ్జాంపుల్ అర్థమైంది కదా? అర్థమైందా రమేష్? అర్థమవుతుంది భరత్. మీకు ఎందుకు ఇప్పుడు ఈ అవుట్పుట్ ప్రింట్ చేస్తే 5 4 3 2 1 వచ్చింది అర్థమైందా? ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్ ప్రియా? ఎందుకంటే ఫస్ట్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 1 ని కాల్ చేస్తే అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ 2 ని కాల్ ఇన్ ఉంది. సో 2 లో 3, 3 లో 4, 4 లో 5 కాబట్టి ఫస్ట్ 5 ప్రింట్ అయ్యాక నెక్స్ట్ 4 కి వెళ్ళింది. ప్రింటింగ్ 4, దాని తర్వాత ప్రింటింగ్ 3, దాని తర్వాత ప్రింటింగ్ 1, ప్రింటింగ్ 2, ప్రింటింగ్ 1. ఓకే, అర్థమైంది అంటూ అన్న హైయర్ ఎండ్. రమేష్ నీకు అర్థమైందిగా? ఇప్పుడు మనము ఇక్కడ నేను చేశాను 5 4 3 2 1 ప్రింట్ చేశాను కదా, దీనికి ఇంత కోడ్ రాశాను కదా. ఇప్పుడు దీన్ని మనం షార్ట్ అని చేద్దాం, ఓకేనా? చిన్నగా చేద్దాం. ఓకే, చెప్పాలంటే రికర్షన్ లో మీరు 2 స్టెప్స్ గుర్తుపెట్టుకొని చాలు. ఫస్ట్ వన్ బేస్ కండిషన్. బేస్ కండిషన్ అంటే ఏంటో చెప్తా ఇప్పుడు, ఓకేనా? బేస్ కండిషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ రికర్షన్. ఓకే, సెకండ్ వన్ టేకింగ్ ద ప్రాబ్లం. మీరు ఏదో ఒక్క పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే చాలు, ఆ ఒక్క పార్ట్ రెస్ట్ ఆఫ్ అన్ని పార్ట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తుంది, ఓకేనా? సో యూ టు ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్ పర్టికులర్ పార్ట్ విచ్ కెన్ సాల్వ్ ద హోల్ ప్రాబ్లమ్. నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, రికర్షన్ అంటే ఏంటిది? ఇట్స్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, అంటే తనని తానే పిలుచుకుంటూ ఉంటది. అంటే సేమ్ సెట్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతూ ఉంటది. ఇన్ కేస్ ఒక పెద్ద క్వశ్చన్ లో మీరు ఒక సెట్ తీసుకొని ఆ సెట్ ని కనుక రికర్షన్ తో సాల్వ్ చేస్తారు అనుకోండి, రెస్ట్ ఆఫ్ ఆల్ ద సెట్స్ అదే మెథడ్, అదే రికర్షన్ మెథడ్ సాల్వ్ చేస్తారు అనమాట. రికర్షన్ అంత పవర్ఫుల్. సో ఈ ప్రశ్నకి అయితే మీరు చూడండి, నేను రాస్తా ఎలా ఉంటుంది. పబ్లిక్ స్టాటిక్ void first recursion మెథడ్. ఇప్పుడు ఫస్ట్ ఏం రాయమన్నా బేస్ కండిషన్ రాయమన్నా, అంతే కదా? ఇప్పుడు బేస్ కండిషన్ అని ఏంటో మాట్లాడుకున్నాం. బేస్ కండిషన్ ఎందుకు రాస్తాము అంటే టు స్టాప్ రికర్షన్. బేస్ కండిషన్ ఎందుకు వాడతాం? టు స్టాప్ రికర్షన్. రికర్షన్ ఎందుకు స్టాప్ చేయాలో ఇందాక మీకు ఇప్పుడు ఎందుకు చెప్తా. ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించా. ఇఫ్ సేమ్ మెథడ్ ఇస్ కాలింగ్ ఇట్ సెల్ఫ్, ఇప్పుడు ఏమవుతుంది? ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతే అవుట్పుట్ ఏమొస్తుంది నాకు? నేను ప్రింట్ టు ఇసి ఇక్కడ ప్రింట్ ని పిలుస్తున్నా, ఇక్కడ మళ్ళీ ప్రింట్ ని పిలుస్తున్నా. ఈ ప్రింట్ టు సి నేను రాస్తా. ఫస్ట్ లైన్ నంబర్ 7 నుంచి కాల్ చేస్తుంది ప్రింట్ కి. ఇంప్లిమెంటేషన్ లోకి వస్తే లో కూడా ప్రింట్ ఉంది. మళ్ళీ ఇక్కడ ప్రింట్ ఉందని మళ్ళీ ఏం చేస్తున్నా, మళ్ళీ లైన్ 11 లో ఇంప్లిమెంటేషన్. వచ్చేస్తాం. మళ్ళీ లైన్ 11 లో ఇంప్లిమెంటేషన్ ఏమవుద్ది? మళ్ళీ 12 లో ఉన్న ప్రింట్కి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ 12 లో ప్రింట్ ఉంటే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ 11కి వెళ్తాం. 11 నుంచి 12, 11 12 11 12 ఇట్లా ఏమవుతుంది? ఇది ఇన్ఫినిట్ టైమ్స్ రన్ అవుతుంది, అంతే కదా? క్లియర్ అయింది? సో అందుకనే మనం ఏం చేస్తామంటే వి ఆల్వేస్ గివ్ ఎ బేస్ కండిషన్. వేసుకో, బేస్ కండిషన్ అనేది దట్స్ ద రీజన్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ద రీజన్ ఫర్ బేస్ కండిషన్ ఇస్, ఇక్కడ రికర్షన్ అంటే ఏంటిది? అ మెథడ్ కాలింగ్ ఇట్ సెల్ఫ్.
దిస్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ రికర్షన్. క్లియరా? ఒక మెథడ్ ఆ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ లో దాన్ని పిలుచుకుంది అనుకో, దట్ ఈస్ సంథింగ్ నోన్ యాజ్ రికర్షన్. కాలింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు. అందుకని వేరే వాళ్ళు పిలవకుండా తనని తానే పిలుచుకోవడం. క్లియరా? ఇప్పుడు బేస్ కండిషన్ గురించి ఒకటి, ఇంకొకటి లాజిక్ బిల్డింగ్ అంటే ఎగ్జిక్యూషన్ పర్పస్ అన్నమాట. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం. క్వశ్చన్ నేను ఏమంటా అంటే, ఐ వాంట్ టు print a pattern of 5, 4, 3, 2, 1. క్వశ్చన్ అర్థమైందా? మనము 5, 4, 3, 2, 1 అనే వాల్యూస్ ని ప్రింట్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఓకే, ఇన్పుట్ n తీసుకుందాం, ఎందుకంటే ఈ 5 అనేది మారుతూ ఉండవచ్చు, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఫస్ట్ మనం కండిషన్ ని రాద్దాం. మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ సిస్టమ్ లో సరే, ఇక్కడ నేను ప్రింట్ అనే మెథడ్ ని వాడుతున్నా కదా. ఇన్ కేస్ ఇక్కడ n 10 is equal to 5 అని డిక్లేర్ చేసి దీంట్లో నేను 5 పంపించా అనుకోండి. ఓకే, n పంపించా అనుకోండి. క్లియరా? హై గణేష్, నేనదే భరత్, అది ఛార్జింగ్ లేదు, అది కనెక్ట్ అవుతుంది. నైస్ భయ్యా. సరే, ఎగ్జాంపుల్ చూడండి. సరే, మనం 1 నుంచి వెళ్దాం పద్ధతిగా. Let's try to understand this problem. Okay, ఫస్ట్ నేను ప్రింటింగ్ 1 లో ఏం చేస్తున్నా, ఒక ఆర్గ్యుమెంట్ ని పంపిస్తున్నాను. ఆ ఆర్గ్యుమెంట్ వాల్యూ ఎంత? 1. సో ఎప్పుడైతే ప్రింట్ మెథడ్ కాల్ అయిందో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ n వాల్యూ మనకి ఎంత వస్తుందో ప్రింట్ చేస్తున్నాం. n వాల్యూ ఎంత వస్తుంది పైనుంచి? 1 ప్రింట్ చేస్తున్నాం. దాంతో ప్రింట్ 2కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, n+1 పంపిస్తున్నాం. n వాల్యూ 1 ఉంది, 1+1 ఎంత? 2. సో ఇక్కడ n వాల్యూ ఏమవుతుంది వెళ్ళేటప్పుడు? 2 పంపిస్తాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఇది దీనికి కొంచెం కిందికి పెట్టాలి. టైం ఇవ్వండి. ఇక్కడికి n = 2 వచ్చిందో, ఇది n అనుకో. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ మెథడ్ ని కాల్ చేస్తాం, మెయిన్ మెథడ్ నుంచి. దీంట్లో n వాల్యూ 1 ఉంది. సో మనం ఏమవుతుంది, ఈ మెథడ్ కాల్ అయినప్పుడు ప్రింట్ 1 లోకి వస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ మనం n వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. n లో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 అనేది ఏమవుతుంది, అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. దాంతో ఏం చేస్తున్నాం, ప్రింటింగ్ 2 అని ఒక మెథడ్ ని పిలుస్తూ n+1 అనే వాల్యూని పాస్ చేస్తున్నాం. క్లియర్? ఇక్కడ వరకు n+1 చేస్తే ఏమవుతుంది, వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు 2 అనేది ఎక్కడికి వెళ్తుంది, ఈ పర్టికులర్ మెథడ్ లోకి వెళ్తుంది. ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ లైన్ ఏముంది, n వాల్యూ ప్రింట్ చేయాలి ఉంది. n వాల్యూ 2 ని ప్రింట్ చేస్తాం. 2 ని ప్రింట్ చేసిన ఏం చేస్తున్నాం, 2 కి +1 చేసి ప్రింటింగ్ 3 ని కాల్ చేస్తున్నాం. క్లియరా? ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ n వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. n వాల్యూ 3 వచ్చింది. దాంతో ఇక్కడ ఏం చేస్తున్నాం, n వాల్యూ = 4 చేస్తున్నాం, +1 చేసి ఈ మెథడ్ ని కాల్ చేస్తున్నాం.
ఈ మెథడ్ లో ఏం చేస్తున్నాం, ఫస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. ఎన్ వాల్యూ ఎంత ఉంటే అంత 5 వస్తే 5 ని ప్రింట్, 4 వస్తుంది 4 ని ప్రింట్ చేస్తాం. నా ఏం చేస్తాం, ప్రింటింగ్ 5, 4 + 1 5. ఈ మెథడ్ ని కాల్ చేస్తాం. ఇక లాస్ట్ లో ఏముంది, సింపుల్ గా ఇక్కడ 5 ని ప్రింట్ చేయాలి. 5 ని ప్రింట్ చేస్తాం. ఇక్కడ నా ఎగ్జిక్యూషన్ అయిపోయింది కదా, అంతే కదా. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ప్రింట్ 5 అనేది ఎక్కడి నుంచి పిలిచారో అక్కడికి వెళ్తుంది. బ్యాక్ ట్రాక్ అవుతుంది, వచ్చి గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ ఉంటుంది, ఎప్పుడు బ్యాక్ ట్రాకింగ్ ఉంటుంది చాలా. ఇప్పుడు ఈ కోడ్ లైన్ నెంబర్ 33 నుంచి లైన్ నెంబర్ 29 కి వెళ్తుంది. లైన్ నెంబర్ 29 తర్వాత ఏమైనా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉన్నాయా ఇంకా? లైన్ నెంబర్ 29 తర్వాత ఏమైనా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉందా అండర్ ద గివెన్ స్కోప్? లేదు కదా. అందుకని అది ఏం చేస్తుంది అంటే ఈ ప్రింట్ 4 ఎక్కడి నుంచి అయితే పిలిచారో అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రింట్ 4 చూస్తుంది, నా తర్వాత నాకు ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేవు, నేను అయిపోయాను అని చెప్తుంది. అప్పుడు ప్రింట్ 3 ఏం చేస్తుంది అంటే దాన్ని ఎక్కడి నుంచి అయితే పిలిచారో అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ప్రింట్ 3 చెక్ చేసుకుంటుంది, నా కింద ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేదు, నన్ను ఎక్కడి నుంచి పిలిచారో అక్కడికి పంపించేయండి అంటది. ప్రింట్ 2 ఎక్కడి నుంచి పిలిచారో అక్కడికి వెళ్ళిపోతుంది. ప్రింట్ 2 కూడా ఏముంటది, నా కింద కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం లేవు, నన్ను ఎక్కడి నుంచి పిలిచారో అక్కడ వదిలేయండి అంటది. ఈ ప్రింట్ 2 పిలిచింది ఎవరు, ప్రింట్ 1. ప్రింట్ 1 వెళ్ళిపోతుంది. ఇది మెయిన్ మెథడ్. దీని తర్వాత చూస్తే ఏమైనా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉందా లేదా, లేదు. సో కోడ్ ఎగ్జిక్యూషన్ ఆగిపోతుంది. క్లియరా? మీకు బ్యాక్ ట్రాకింగ్ అర్థమైందా? సి ఇప్పుడు అవుట్పుట్ 1 2 3 4 5 వచ్చింది. సి ఒక్కటి ఎప్పుడో గుర్తు, దగ్గర ఈరోజు పెన్ ట్యాబ్ లేదు, సో నేను దాంట్లో చెప్పలేను, కానీ ఒకటి ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. నేను మీకు స్పెసిఫిక్ ఇప్పుడు లైన్ నెంబర్స్ రాసి మరి చెప్తా. సి మీరు నా వర్డ్స్ అర్థం కాకపోతే అట్లీస్ట్ ఈ యొక్క పారాగ్రాఫ్ అని చూసుకోండి. ఫస్ట్ ప్రోగ్రామ్, అరే రాయట్లే అన్న, మళ్ళీ కోడ్ అంతా రాస్తారా? అంటే అర్థమైందా మీకు? అర్థమైంది. అర్థమైందా రమేష్? అర్థమైంది భరత్, అర్థమైంది. మీకు బ్యాక్ ట్రాకింగ్ అర్థమైందా? ఫ్రంట్ ట్రాకింగ్ ఇస్ ఫైన్, బ్యాక్ ట్రాకింగ్ అర్థమైందా? బ్యాక్ ట్రాకింగ్ అనే వర్డ్ ఏంటంటే ఈ మెథడ్ ఇక్కడి నుంచి పిలిచి అక్కడికి వెళ్ళటం మళ్ళీ. అదే సేమ్ స్టెప్స్ ద్వారా పైకి వెళ్తుంది అంట. సో ఇప్పుడు మీకు అర్థమైందో నేను తెలుసుకుంటా కదా ఎందుకు ఫ్రెండ్స్. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ చెప్పండి నాకు. ఇది ఒకటి ఇద్దరు ఆలోచించుకొని చెప్పండి. చెప్పండి. 1 2 3 4 5 5 5 7 ప్రింట్ అవుట్ కానీ ఏంటిది? 1 2 3 4 దాని తర్వాత 5 ప్రింట్ అవుతాయి. దాని తర్వాత టాప్ 4 టాప్ అవుతుంది అంటే 1 2 3 4 5 5 5 5 5 అంటే తప్పు. తప్పు.
సి నేను అందుకని ఇక్కడ స్పెసిఫిక్ గా రాసాను. నువ్వు ఏమన్నా అంటే 1 2 3 4 5 ప్రింట్ అవుతుంది, మళ్ళీ ఓన్లీ 5 5 5 5 ప్రింట్ అవుతుంటావు, అంతే కదా? ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దామా, ఫస్ట్ డిస్కస్ చేద్దామా? ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే రమేష్, మీ తరపున ఏమైనా ఆన్సర్ ఉంది చెప్పడానికి? 1 2 3 4 5 అనుకుంటున్నాను. దాని తర్వాత 1 2 3 4 5 దాని తర్వాత ఏంటిది? దాని తర్వాత ఏంటిది రమేష్? ఏమో భరత్. యాక్చువల్లీ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను కదా, ఇందాకే ఒక 10 minutes బ్యాక్. అంటే సేమ్ నెంబర్ ప్రింట్ అవుతుందా రివర్స్ లో? 1 2 3 4 5 మళ్ళీ 4 3 2 1. ఎగ్జామ్ మళ్ళీ ఒకసారి ఎగ్జాక్ట్ గా చెప్పు, ఏమొస్తుంది అవుట్పుట్? 1 2 3 4 5 4 3 2 1. అంతే. దట్స్ సి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? సరే లెట్స్ గో విత్ డీబగింగ్. ఇంకా మీకోసం డీబగర్స్ వాడాలి. ఇప్పుడు చూడండి, n వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 1. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ప్రింట్ అనే మెథడ్ కాల్ అయింది. ఇక్కడ n = 1 ఉంది. ఇప్పుడు ఏం చేస్తుంది? అది ఈ లైన్ ని ప్రింట్ చేస్తుంది. క్లియరా? నెక్స్ట్ అది ఏమైంది? ప్రింటింగ్ 2 అనే ఒక ఫంక్షన్ ని పిలుస్తుంది, అవునా? ఇక్కడ ఏముంది? n+1 ఉంది. సో మీరు చూసుకున్నట్లయితే n వాల్యూ ఎంత అయింది ఇప్పుడు? 2. ఇప్పుడు అది ఏం చేస్తుంది? 2 ని ప్రింట్ చేస్తుంది, అవునా? 2 ని ప్రింట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రింటింగ్ 3 అని ఇంకో మెథడ్ లోకి వెళ్ళిపోతుంది. ప్రింటింగ్ 3 అనే మెథడ్ లో n వాల్యూ ఎంత పంపిస్తుంది? n+1. n వాల్యూ ఎంత? 2. 2+1 ఎంత? 3. ప్రింటింగ్ 3కి వెళ్ళి ఏం చేస్తుంది? ఫస్ట్ n ప్రింట్ చేస్తుంది, అంటే 3 ప్రింట్ చేస్తుంది. దాంతో ఏం చేస్తుంది? ప్రింటింగ్ 4 లో n+1 అంటుంది, అంటే ఎంత? 4. మళ్ళీ ప్రింటింగ్ 4 మెథడ్ లోకి ఏం చేస్తుంది? ఫస్ట్ వచ్చి 4 ని ప్రింట్ చేస్తుంది. దాంతో ఏం చేస్తుంది? 4+1 5 ని కాల్ చేస్తుంది. ఇప్పుడు ప్రింటింగ్ 5 లో ఏం చేస్తుంది? వచ్చి n వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. 5 ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయండి, ఈ 5 ని ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిందో కర్సర్ ఎక్కడికి వెళ్తే అర్థం చేసుకోండి, ఓకేనా? కర్సర్ ఎక్కడికి వెళ్ళింది? లైన్ నెంబర్ 29కి వెళ్ళింది. ఎందుకంటే ఈ ప్రింటింగ్ 5 అనే మెథడ్ ఎక్కడి నుంచి పిలిచాము? మనం 28th లైన్ నుంచి పిలిచాము. 20th లైన్ నుంచి మెథడ్ ని పిలిచిన తర్వాత ఈ మెథడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది కాబట్టి ఇక దీంతో ఏం పని లేదు కాబట్టి లైన్ నెంబర్ 28 ఎగ్జిక్యూషన్ అయిపోతుంది కాబట్టి ఇట్ కాల్స్ లైన్ నెంబర్ 29. క్లియర్? ఇప్పుడు ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది? ఈ పర్టికులర్ బ్లాక్ లో n వాల్యూ ఎంత ఉంది? 4. రమేష్, n+1 చేస్తున్నాం, n కి +1 చేయట్లేదు. n+1 వాల్యూ పంపిస్తున్నాం తప్పితే n వాల్యూ మార్చట్లేదు. క్లియరా? ఓకే. ఇప్పుడు n వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 4. సో ఏమొస్తుంది అవుట్పుట్? 4. ఇప్పుడు మళ్ళీ కర్సర్ ఎక్కడికి వెళ్తుందో అబ్జర్వ్ చేయండి. సి ఇప్పుడు మనం ఏ లైన్ లో ఉన్నాం? ప్రింటింగ్ 4 29 మెయిన్ ఉందా? దీని పేరెంట్ మెథడ్ ఎక్కడ ఉంది? లైన్ నెంబర్ 22 లో ఉందంట. దీని పేరెంట్ మెథడ్ ఎక్కడ ఉంది? 22. అంటే ఈ ఫంక్షన్ మొత్తం యొక్క పేరెంట్ మెథడ్ ఎక్కడ ఉంది? లైన్ నెంబర్ 22 లో ఉంది. సో 22 ఈ లైన్ ఎగ్జిక్యూషన్ అయిపోతే, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ అయిపోతే 22 లైన్ ఎగ్జిక్యూషన్ అయిపోయినట్టు. ఇప్పుడు కర్సర్ 23 లోకి వెళ్ళిందా? ఇక్కడ ఇప్పుడు వాల్యూ ఎంత ప్రింట్ చేస్తుంది? ఇక్కడ n వాల్యూ 3 ఉంది కాబట్టి 3 ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీని పైన ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ వచ్చింది? మనకి ప్రింటింగ్ టు లైన్ నెంబర్ 15 నుంచి కాల్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది నా కర్సర్ మీకు? ప్రింటింగ్ టు 15 నుంచి మనకి కాల్ వచ్చింది ఈ పర్టికులర్ మెథడ్ కి. ఏ ఎగ్జిక్యూషన్ అయిపోయింది కదా ఈ మెథడ్ ది?
ఇప్పుడు అది ఏం చేస్తుంది, లైన్ నెంబర్ 16కి వెళ్తుంది. క్లియర్? దాని నుంచి 2ని ప్రింట్ చేస్తుంది, లైన్ నెంబర్ 10కి వెళ్తుంది, అక్కడ నుంచి 1ని ప్రింట్ చేస్తుంది. ఈ ప్రింటింగ్ తర్వాత నెక్స్ట్ లైన్ ఏంటిది, ఎండ్ ఆఫ్ ఈ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్. సో ఇంకా ఎగ్జిక్యూషన్ అయిపోయిందని ఫిక్స్ అయిపోతుంది. చూడండి 1 2 3 4 5 5 4 3 2 1. అర్థమైందా? ఇట్స్ ట్రూ వే ట్రావర్సల్ అనమాట, పై నుంచి కిందికి, కింది నుంచి పైకి. అండ్ బోత్ ద ట్రావెల్సర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ ఇది? కొంచెం అర్థమైందా రమేష్? ఏమైనా డౌటా ప్రియా నీకు? క్లియర్ ఎక్కడ వరకు? రమేష్ గారు మీరు చెప్తే ఏదో ఒకటి దాన్ని బట్టి చెప్పాలా వద్దా ఏదైనా డిసైడ్ అవుతాం రమేష్ గారు. రమేష్ గారు ఓకే, ఇప్పుడు ఇది లాజిక్ బిల్డింగ్ ఆఫ్ రికర్షన్ అనమాట. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చెప్తా. నేను ఫస్ట్ ఏం చెప్పాను ఏంటంటే బేస్ కండిషన్ టు స్టాప్ రికర్షన్ అని చెప్పా. ఈ లైన్ ఎందుకు చెప్పాను అర్థమైందా? టు స్టాప్ రికర్షన్ పర్పస్ అర్థమైందా? ఇఫ్ యూర్ కాలింగ్ సేమ్ మెథడ్ ఏమవుతుంది, ఇన్ఫినిట్ టైమ్స్ వెళ్ళిపోతుంది కాల్. సో యూ నీడ్ టు స్టాప్ దట్ మెథడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనం ఫస్ట్ 1 to 10 ఎలిమెంట్స్ ప్రింట్ చేద్దాం. ఓకేనా? ఫర్ అవర్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ 1 to 10 వరకు వెళ్దాం. క్లియరా? అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా, ఇక్కడ చూడండి, నేను 1 to 10 నెంబర్స్ ఫస్ట్ టైం ఏం చేసా, ఫంక్షన్ ఏం పిలిచా, ఫస్ట్ 10 వాల్యూని ప్రింట్ చేసిన, మళ్ళీ ఇంకో ఫంక్షన్ పిలిచా. అవునా? ఫస్ట్ ప్రింట్ చేసా, ఇంకో ఫంక్షన్ ని కాల్ చేసా, ప్రింట్ చేసా, ఇంకో ఫంక్షన్ ని కాల్ చేసా, ప్రింట్ చేసా ఫస్ట్ 10 వాల్యూని, అతను ఇంకో ఫంక్షన్ ని కాల్ చేసా. అవునా? ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ మీరు n వాల్యూ ఎంత వస్తుందో ప్రింట్ చేసేయండి ప్రశాంతంగా. దాని తర్వాత సేమ్ ఫంక్షన్ ని n+1 తో కాల్ చేయండి. క్లియరా? అర్థమైందా? ఇప్పుడు దీన్ని నేను మెయిన్ మెథడ్ నుంచి పిలుస్తాను. పైన ఇది మెయిన్ మెథడ్ లో పిలుస్తున్నా, ఏం చేస్తున్నా, ఫస్ట్ ప్రింట్ చేస్తున్నా, దాని తర్వాత n కి +1 చేస్తున్నా. క్లియర్? ఐ 2 స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే కోడ్ ఏమవుతుంది, ఇంకా ఇది మర్చిపోండి సరే, అసలు దీంట్లోనే వద్దు అసలు ఈ కోడ్. కానీ ఇది మన కంపైల్డ్ వర్షన్, ఎంత బాగుంది అసలు. కోడ్ ఇలా రాయాలి అసలు ఇంత నీట్ గా. మనం మెయిన్ పర్సన్ లో రాస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఫైండ్ రికర్షన్ మెథడ్ ఎన్ఎం మెథడ్ ని కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది, ఫస్ట్ ఎన్ వాల్యూ ఎంత ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత n కి +1 యాడ్ చేసి మళ్ళీ ఇదే ఫంక్షన్ దీనికి ఇదే కాల్ చేసుకుంటుంది. అవునా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. What will be the output when I execute this particular program? ఆన్సర్ ఏమొస్తుంది? చెప్పండి, వాట్ విల్ బి ద ఆన్సర్? 1 2 1 2 1 ఆన్సర్ ఏంటిది రమేష్ ఫర్ దిస్? 1 to 1 అనుకుంటా భరత్. 1 to 1 తప్పు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ప్రియా?
1 నుంచి ఇన్ఫినిటీకి వెళ్తుందాను. 1, 2, 3, 4, 5, 6. కరెక్ట్. ఈ మెథడ్ ఏమవుతుందంటే రమేష్, ఫస్ట్ మనం n వాల్యూ 1 పంపిస్తున్నామా, పంపించినప్పుడు మనం వాల్యూని ప్రింట్ చేస్తాం పద్ధతిగా. ఇప్పుడు n వాల్యూ 1 కూడా 1 ని ప్రింట్ చేస్తాం. దాంతో ఏం చేస్తున్నా నేను మళ్ళీ సేమ్ మెథడ్ ని n+1 తో చేస్తున్నా. అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు 2. ఇక్కడ 2 ఉంటది, మళ్ళీ 2 ని ప్రింట్ చేస్తా. మళ్ళీ ఇక్కడ 2 + 1 3 ని 3 ని ప్రింట్ చేస్తా. మళ్ళీ n+1 3 + 1 4, n లో 4 వస్తుంది, 4 ని ప్రింట్ చేస్తా. అట్లా 5 6 అప్ టు ఎగ్జిక్యూట్. ఇన్ఫినిటీ ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం ఎర్రర్ వస్తుంది మనకి, స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వస్తుంది. అండ్ మన మెమరీ ఎంత కెపాసిటీ అంటే 39,000 వరకు ప్రింట్ చేయగలుగుతుంది అంతే. క్లియరా? మన ర్యామ్ లో ఎంత స్టోరేజ్ మాత్రమే ఉంది అంటే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మన ర్యామ్ లో మనం ఓన్లీ 39,000 ఎలిమెంట్స్ మాత్రమే రాయగలుగుతాం. 39,000 ఎలిమెంట్స్ కి మించి రాయలేము అని అర్థం. క్లియర్ అయ్యేది? స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, ఎందుకంటే వెన్ యువర్ ల్యాప్టాప్ ఇస్ అవుట్ ఆఫ్ మెమరీ నీకు స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటిది, మనం రికర్షన్ అంటే ఏమనుకున్నాం, 2 స్టెప్స్ అనుకున్నాం. ఒకటి బేస్ కండిషన్, ఇంకొకటి ఎగ్జిక్యూషన్ అనమాట. ఇప్పుడు బేస్ కండిషన్ రాస్తే చూద్దాం ఏమవుతుంది అనేది. ఓకేనా? ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిది, ప్రింట్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అనుకోండి. ఓకే, 1 to 10 వరకు ప్రింట్ చేయాలి. ఓకేనా? 1 to 10 ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలంటే వాట్ షుడ్ బి ద బ్రేకింగ్ కండిషన్? బేస్ కండిషన్ అంటే ఏంటంటే ఆ రికర్షన్ అక్కడితో ఆపేయాలి అని అర్థం. అలాంటి కండిషన్ ఏముండొచ్చు? n = 10. n = 10 అని చెప్తే ఈ లైన్ ప్రింట్ అవ్వకపోతే 10 ప్రింట్ అవ్వదుగా. అర్థమైందా? n <= 10. సి కండిషన్ బ్రేక్ చేస్తున్నాం అంటే ఈ లూప్ ని బ్రేక్ చేసేస్తాం అనమాట. n is less than or equal to 10 అంటే 1 to 3 అసలు ఏది 1 నుంచి 10 వరకు ఏది ఉండదు చూడు. n is less than 10 మనం బ్రేక్ అని ఎట్లా అంటే ఇట్లా బ్రేక్ చేస్తాం. ఎప్పుడైతే మీరు రిటర్న్ అనే స్టేట్మెంట్ వాడతారో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఆగిపోయి దాని పేరెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది అర్థమైందా? సి మళ్ళీ చెప్తున్నా, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిటర్న్? It will go back to its caller method. అర్థమైందా? మీరు ఎప్పుడైతే రిటర్న్ అనే స్టేట్మెంట్ పిలుస్తారో అప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ మొత్తం అయిపోయి దీని కాలర్ మెథడ్ దగ్గరికి వెళ్ళిపోతారు మీరు, అంటే ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. అంటే n greater than 10 నా? యా, if n is greater than 10 then stop the loop. Print any 1 2 3 4 5 6 7 8 10. Okay. That is the power of base condition. Clear? ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో నేను what is the output for this thing? అవుట్పుట్ ఏంటిది ప్రోగ్రామింగ్? What is the output, friends? చెప్పు రమేష్.
వాట్స్ అవుట్పుట్ రివర్స్ లో ప్రింట్ అవుతాయా అన్న? రివర్స్ లో ప్రింట్ అవుతాయా 10 నుంచి 2 దాకా? ప్రింట్ ఓకే. దట్స్ ద ఆన్సర్. నీకు అర్థమైందా రమేష్? అర్థమైంది భరత్. అర్థమైతే ఆన్సర్ ఎందుకు చెప్పలేదు? అర్థమవుతుంది భరత్. డిఫరెన్స్. సో మీకు అర్థమైందా పవర్ ఆఫ్ బేస్ కండిషన్ ఏంటో? ఆ, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎట్లా బ్యాలెన్స్ ప్రింట్ చేయాలని. ఒకటి చెప్తే క్లియర్ గుడ్. నా వర్డ్స్ అసలు జాగ్రత్తగా వినండి. సి, మీరు ఫస్ట్ టైం పిలిచేటప్పుడు ఒక ర్యాండమ్ ఇన్పుట్ ఇస్తారు అవునా? ఆ ర్యాండమ్ ఇన్పుట్ తోని మీరు నెక్స్ట్ టైం అదే మెథడ్ పిలిచినప్పుడు దాన్ని ఎంత ఇంక్రీజ్ చేయాలి, ఎంత డిక్రీజ్ చేయాలి, అసలు ఎలా పిలవాలి, ఎలాంటి కండిషన్స్ లో పిలవాలి అనే దాని మీదనే అంత ఉంటుంది. ప్లస్ అసలు రికర్షన్ ఎందుకు వాడుతున్నాం అంటే ఒకటి క్లియర్ గా చెప్తూ వినండి. ఈ పర్సన్ క్లాస్ ఉందా, ఈ మెయిన్ క్లాస్ ఉందా, ఈ మెయిన్ క్లాస్ లో నేను ఏం చేసిన ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏ 3 లైన్స్ రిపీట్ చేస్తున్నా? కరెక్టే కదా? ఈ 3 లైన్స్ రిపీట్ చేస్తున్నా కదా ప్రతిసారి. రికర్షన్ ఏమంటది అంటే ఒకటే పని చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు ఎందుకు రాయటం, దాన్ని ఒకేసారి రాయొచ్చు కదా అంటది. అర్థమైందా? సి, రికర్షన్ ఏమంటది అంటే ఒక పని చేస్తున్నప్పుడు దాన్ని ఒకటేసారి రాయొచ్చు కదా, ఒక్కసారి రాసి నీకు కావాల్సిన అవుట్పుట్ అంతా తెచ్చుకో. నీకు 5 సార్లు కావాలంటే 5 సార్లు రాసి ఎందుకు అవుట్పుట్ తెచ్చుకుంటున్నావు, బుర్ర లేదా అని చెప్తా అనమాట మనకి రికర్షన్ వచ్చేసి. క్లియరా? అందుకనే మనము ఇక్కడ చూస్తే జస్ట్ ఒక్క సిస్టమ్ లో ప్రింట్ రాసి 1 to 10 1 to 10 1 to infinity ప్రింట్ చేస్తున్నాం. అదే దీంట్లో ప్రింట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇన్ని సిస్టమ్ అవుట్పుట్ ప్రింట్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక సిస్టమ్ అవుట్పుట్ ప్రింట్ ఇచ్చాను అనుకో ఇక్కడ పైన, ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? మళ్ళీ రివర్స్ 1 నుంచి 10 దాకా 1 నుంచి 10 దాకా ప్రింట్ అయ్యి మళ్ళీ 10 నుంచి 1 దాకా ప్రింట్ అవుతుంది. అంతే కదా? సి, ఇదే 3 లైన్స్ నేను ఇక్కడ కూడా రాశాను ఈ మెయిన్ క్లాస్ లో కూడా, కానీ అది ప్రతిసారి రాశాను ప్రతి నెంబర్ ని ప్రింట్ చేయడానికి. అవునా? అర్థమైందా? నీకు అర్థమైందా రమేష్? ఎస్ భరత్. నైస్. ఓకే, ఇప్పుడు ఇంకొన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చేద్దాం. రిక్వెస్ట్ ఎందుకు వాడతాం అసలు మనం? ఒకటే పని. ఇప్పుడు రిక్వెస్ట్ అనేది ఒక లూప్ లానే, ఇట్స్ సేమ్ యాజ్ లూప్. మీరు లూప్స్ లో రాయమని ఎన్నిసార్లు రాస్తారా ఈ స్టేట్మెంట్స్ ని? రాయరు కదా. సి, రికర్షన్ సంథింగ్ ఐ యూస్ ఫర్ రైటింగ్ థింగ్స్ ఇన్ ఫ్యాన్సీ మేనర్. అదే పద్ధతిగా రాస్తే ఫర్ లూప్, కొంచెం తిక్కకమ్మ రాస్తే రికర్షన్. క్లియర్? అర్థమైందా? దిస్ ఇస్ ఫస్ట్ రికర్షన్ కోడ్. ఫైన్. ఇప్పుడు మై సెకండ్ క్వశ్చన్, నా సెకండ్ క్వశ్చన్ రిక్వైర్మెంట్ ఏంటంటే చెప్తున్నా. ప్రింట్ ఫస్ట్ 10 ఈవెన్ నంబర్స్. ఇన్ సిమెట్రిక్ వే. అంటే సిమెట్రిక్ వే అంటే ఇన్ ఫస్ట్ 2 4 6 8 10 ప్రింట్ అవ్వాలి, మళ్ళీ కంచి 8 6 4 2 ప్రింట్ అవ్వాలి. కథ ఆలోచించండి ఎలా వస్తుంది ఆన్సర్.
కాలింగ్ మెథడ్ లోనే కండిషన్ రాసుకోవచ్చాము. n మోడ్యూల్లో 2 = 0 అని. అర్థం కాలేదు. ఇప్పుడు ఫస్ట్ రికర్షన్ మెథడ్ అని కాల్ చేస్తున్నాం కదా, అక్కడే రాసుకోవచ్చా n మోడ్యూల్లో 2 = 0? లేదు లేదు. నాకు అర్థం కాలేదు. లేదు లేదులేండి. ఎలా ప్రింట్ చేస్తారు? క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. మీరే అవసరం ఎంతసేపు ఆలోచిస్తున్నారు? ఎల్స్ కండిషన్ యాడ్ చేసుకొని n మోడ్యూల్లో 2 = 0 system.out.print n. ఇఫెన్స్ వాడకుండా రాయండి. అసలు చాలా సింపుల్ తెలుసా? అసలు ఆన్సర్ నాకు ఏమనిపిస్తుంది, ఆన్సర్ అక్కడే రెడీగా ఉంది, మీరే చూడట్లేదు అనిపిస్తుంది. అక్కడ బేస్ కండిషన్ లో చేంజ్ చేసేస్తే సరిపోద్ది అనుకుంటా. బేస్ కండిషన్ ఏం చేంజ్ చేస్తారు రమేష్? n > 10 అనేది చేంజ్ ఏం చేద్దాం దాన్ని? ఒక మీకు ఇన్పుట్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది? 2. సో ఇన్పుట్ ఏం తీసుకోవాలి? ఎన్ వాల్యూ ఫస్ట్ మీరు 2. క్లియర్ అయ్యింది. ఇన్పుట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 2. ప్రింట్ అయిందా? 10 2 సార్లు ప్రింట్ అవుతుంది చూడండి. ఎందుకంటే ఒకటి అప్పర్ కాల్, ఒకటి లోవర్ కాల్. అంతేనా? ఇప్పుడు దీని యొక్క రికర్షన్, అసలు ఈ రికర్షన్ ఎలా అవుతుందో చూద్దాం. ఇక్కడ సింబల్ వచ్చింది, కనిపిస్తుందా మీకు? రికర్సివ్ కాల్ అని అర్థం. అంటే ఒక ఫంక్షన్ లో ఆ ఫంక్షన్ కనుక మనం పిలిస్తే దాన్ని ఏమంటాం? రికర్సివ్ కాల్. Got it? Now let's analyze by debugging this particular function. అసలు ఏమవుతుంది ఇన్నర్ లోపల అని. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది స్క్రీన్ లో. ఇక్కడ మీకు స్టాక్ ట్రేస్ వస్తుంది అనమాట. వాట్ ఇస్ స్టాక్ ట్రేస్ అంటే, స్టాక్ ట్రేస్ వర్డ్ గుర్తుపెట్టుకోండి. స్టాక్ ట్రేస్ మెయిన్ మెథడ్ నుంచి మన థ్రెడ్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎక్కడెక్కడ తిరిగి వస్తుంది అంతే స్టాక్ ట్రేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు అనుకోండి. ఇంట్లోంచి బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో కలిసారు, ఎంతసేపు టైం స్పెండ్ చేశారు, ఎక్కడెక్కడ ఉన్నారు అంతా, మళ్ళీ మీరు ఇంటికి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా స్టాక్ ట్రేస్ దగ్గర ఉంటుంది అనమాట. గాట్ ఇట్? క్లియరా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టాక్ ట్రేస్. అది మీ ఇన్ఫో అంతా దాచిపెట్టుకుంటుంది దాని దగ్గర. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్రూఫ్స్ కావాలంటే చూపించడానికి రెడీగా ఉంటాను. గాట్ ఇట్? సో ఇప్పుడు రండి, లెట్స్ స్టార్ట్ డీబగర్. స్టార్ట్ చేసాం. ఎన్వేల్ ఎంత ఉంది స్టార్టింగ్ లో? 4. 2. ఇక్కడ n greater than 10 అంటే 2 greater than 10. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. సో ఏం చేస్తున్నాం మనం? పద్ధతిగా 2 ని ప్రింట్ చేస్తాం. మళ్ళీ ఏం చేస్తున్నాం? 2 + 2 4 అని మళ్ళీ ఫైన్ రికర్షన్ మెథడ్ ని కాల్ చేస్తున్నాం. అది 4 greater than 10 అని చూస్తుంది. కాదు, 4 ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ 4 + 2 6. మళ్ళీ సేమ్ మెథడ్ కాల్ అవుతుంది. n greater than 10
అంటే ఇప్పుడు ఎంత 6 గ్రేటర్ దెన్ 10 ఫాల్స్, మళ్ళీ 6 ప్రింట్ అవుతుంది. మళ్ళీ n+2 6 + 2 8 8 గ్రేటర్ దెన్ 10 ట్రూ ఫాల్స్, ఏం చేయకుండా మళ్ళీ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ 8 + 2 10 10 గ్రేటర్ దెన్ 10 ట్రూ ఫాల్స్, మళ్ళీ 10 ప్రింట్ చేస్తుంది. n+2 ఇప్పుడు ఇక్కడ నుంచి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి స్టాక్ ట్రేస్ ని. n+2 ఇప్పుడు ఎంత అయింది? 12 అయింది. ఫాల్సా? ఇప్పుడు ఈ రిటర్న్ మెథడ్ ఎక్కడికి వెళ్తా అని చెప్పాను నేను? ఇట్ విల్ గో టు ఇట్స్ కాలర్ మెథడ్ అని చెప్పాను. ఇప్పుడు దీనికి కాలర్ మెథడ్ ఎక్కడ ఉంది? ఈ లైన్ నెంబర్ 12 యొక్క కాలర్ మెథడ్ ఎక్కడి నుంచి వచ్చింది? లైన్ నెంబర్ 12 కాలర్ మెథడ్ ఏంటి? లైన్ నెంబర్ 6. ఇప్పుడు ఏమవుతుంది అంటే కోడ్ అనేది 16 తర్వాత ఉన్న లైన్ దగ్గరికి వెళ్తుంది. కోడ్ ఇప్పుడు ఎగ్జిక్యూటర్ ఎక్కడికి వెళ్తుంది? లైన్ నెంబర్ 16 తర్వాత. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి రిటర్న్ చేస్తున్నాము, ఇక్కడికి జంప్ అయింది, లైన్ నెంబర్ 17 లోకి జంప్ అయింది. ఎందుకు జంప్ అయింది? ఎందుకంటే ఈ మెథడ్ నుంచి పిలిచాం కదా మనము, అది ఈ మెథడ్ నుంచి పిలిచినాము, కానీ అది ఇక్కడ ఏం చేసింది? రిటర్న్ కొట్టేసింది మనకి. ఇట్ విల్ గో బ్యాక్ టు ఇట్స్ కాలర్ మెథడ్. రిటర్న్ కొట్టేస్తే అర్థమైందంటే దీని ఎగ్జిక్యూషన్ అయిపోయిందిరా మొగడా అని అర్థం, అంటే అయిపోయిందిరా బాబు అని అర్థం. క్లియరా? ఇట్ గోస్ టు ఇట్స్ కాలర్ మెథడ్. కాలర్ మెథడ్ ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చింది అంటే కాలర్ మెథడ్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది అని అర్థం. దాని కింద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది ప్రస్తుతానికి? 10 ఉంది. సో 10 ప్రింట్ చేస్తాం. మళ్ళీ అదే లైన్ లో ఉంటుంది ఇప్పటికి, ఇంకా 8 ఉంటుంది, దాంతో 6, దాంతో 4, దాంతో 2, దాంతో అయిపోయా. అది అర్థమైందా? నాకు ఎందుకు అర్థం కాలేదు ఫీలింగ్, బట్ చెప్పండి మీరు అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైందా రమేష్? అర్థమవుతుంది భరత్. ఈ రికర్షన్ ప్రాబ్లం క్లియర్ ఇప్పుడు? ఇప్పుడు నేను ఏమంటా అంటే, ఇంక ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్. ప్రస్తుతంగా అయితే ఈ రెండేనా ఇంకా చెప్తాను. ఓకే, మీకు బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ రికర్షన్ అర్థమైంది కదా? రికర్షన్ లో బేస్ కండిషన్ ఉండాలి, రికర్సివ్ కాల్ ఉండాలి. ఇగో ఒక చెప్తే గుర్తుపెట్టుకోండి, ఈ రికర్సివ్ కాల్ మీరు ఎలా అయితే పిలుస్తారో అదే మీ ప్రాబ్లమ్ తో సాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా చిన్న ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 1 2 3 4 5 6 7 8 9 10 ఎలిమెంట్స్ ప్రింట్ చేయాలి. క్లియరా? ఓకేనా? ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు 1 to 10 వరకు ప్రింట్ చేయడం పెద్ద టాస్క్. మీరు సింపుల్ గా ఆలోచించండి. నీకు వచ్చే ఇన్పుట్ ఎంత? 1. నీకు వచ్చే ప్రింట్ చేస్తున్నావు ప్రతిసారి. నెక్స్ట్ నెంబర్ ఎంత ప్రింట్ చేయాలి? 2 ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఎట్లా ఆలోచించాలంటే, ఓకే నా ఇచ్చే ఇన్పుట్ కి 1 యాడ్ చేస్తూ రికర్సివ్ కాల్ పిలిస్తే అయిపోతుంది కదా అని థింకింగ్ ఉండాలి. ఇది క్లియరా? సి మళ్ళీ చెప్తున్నా, రికర్షన్ ఎప్పుడైనా మీరు స్మాల్ చంక్స్ లో డివైడ్ చేయాలి ప్రాబ్లమ్ ని. స్మాల్ చంక్స్ అంటే చాలా చిన్న చిన్న పార్ట్ గా డివైడ్ చేస్తే, చిన్న పార్ట్ ని కనుక మీరు ఇన్వెస్టిగేట్ చేస్తే మీకు ఆ పెద్ద పార్ట్ అనేది సాల్వ్ అయిపోతుంది. క్లియరా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, 1 2 3 4 5 6 7 9 10. ఇప్పుడు మీరు ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి? మీకు ఏం తెలుసు అంటే ఇన్పుట్ కింద 1 వస్తుందని తెలుసు. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్స్ ఎంతతో ఇంక్రీజ్ అవుతున్నాయి? 1 తో ఇంక్రీజ్ అవుతున్నాయి. అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతిసారి n = n+1 చేసేద్దాం లేదా కాలర్ మెథడ్ లో అనుకుంటే అయిపోయా. ఇలా రాద్దామని ఫిక్స్ అయిపోయి n = 1 రికర్సివ్ అంటే ఫస్ట్ రికర్సివ్ మెథడ్ అనుకొని బేస్ కండిషన్ ఇక్కడ ఎంతతో ఆగిపోతున్నాం మనం? 10 తో ఆగిపోతున్నాం. అంటే 10 కి మించి వెళ్ళొద్దు. ఒక రిటర్న్ స్టేట్మెంట్ కొడదాం. ఇంకా ప్రతిసారి వాల్యూని ప్రింట్ చేద్దాము. 1 తో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సింపుల్ గా 1 తో ఇంక్రీజ్ చేద్దాం. అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా n+1 నుంచి 10 వరకు అదే మెథడ్ లూప్ లో వెళ్తూ 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 మనకు కావాల్సిన ఆన్సర్ తీసుకొని వస్తుంది. క్లియరా? ఆల్వేస్ థింక్ ఇన్ ఎ వెరీ సింపుల్ వే. రికర్షన్ అంటే అది. మీరు ఎంత సింపుల్ గా ఆలోచిస్తే మీకు ఆన్సర్ అంత ఫాస్ట్ గా వస్తుంది. మీరు దాన్ని కాంప్లికేట్ చేసి ఎందుకు రావట్లేదు అని ఆలోచిస్తే ఎప్పటికీ రాదు. క్లియర్? అర్థమైంది ఇద్దరికి? కొంచెమైనా? సో నేను ఏమంటా అంటే, ప్రియా నువ్వు ఇంకా ఆ రికర్షన్ మెథడ్, ఆ రికర్షన్ ని స్టార్ట్ చేయు. హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్స్. గీక్స్ ఫర్ గీక్స్ లో ఇలా రికర్షన్ ని స్టార్ట్ చేయు. ఇన్ కేస్ నీకు అక్కడ రికర్షన్ అర్థం కాకపోతే చెప్పు. ఐ విల్ సజెస్ట్ యూ సమ్ అదర్ యూట్యూబ్ ట్యూటోరియల్స్. ఓకేనా? కానీ
like it was Tuesday. Friday morning కల్లా రికర్షన్ లో అట్లీస్ట్ ఒక 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపాలి గుర్తుపెట్టుకో. ఇట్స్ ట్యూస్డే టుడే, థర్స్డే రోజు. అర్థమైందా? ఎన్ని ప్రాబ్లమ్ 15. అంటే అందులోనా? నాకు తెలియదు అందులో ఎన్ని ఉన్నాయో అన్నా. అందులో అని చెప్పట్లేదు నేను, జనరల్ గా 15 ప్రాబ్లమ్స్ రికర్షన్ లో సాల్వ్ చేసి చూపాను. ఏదైనా ఎగ్జాంపుల్ గా తీసుకొని. ఎగ్జాంపుల్ గా తీసుకొని, కానీ అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని కాదు, గీక్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయాలి. ఓకే. దాంట్లో ఈజీ మీడియం అయితే సాల్వ్ చేయాలి, టఫ్ ఉంటుంది. ఓకేనా? నేను ఒకసారి చూసి చెప్తా. రమేష్ గారు ఉన్నారా? భరత్ మీరేం చేయాలి? ఆ? మీరేం చేయాలి? నేను అదే చేయాలి. ఇది 17 వీడియోస్ ఉన్నాయి. 1 day మోర్ దెన్ ఎనఫ్. నేనైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నేను మాక్సిమం యూట్యూబ్ లో చూసి చేసి ఉంటా. క్వశ్చన్స్ చాలా టఫ్ ఉంటాయి, ముందే చెప్తున్నాను. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఓకే? మీడియం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయ, ఓన్లీ ఈజీ ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేయ. ఓకేనా? బేసిక్ లెవెల్, ఈజీ లెవెల్, స్కూల్ లెవెల్, ఈ 3 ప్రాబ్లమ్స్ టార్గెట్ చేయ. ఓకేనా? ఓకేనా ప్రియా? ఇవి సాల్వ్ చేయు. ఫస్ట్ 17 వీడియోస్ చూడు, చాలా నీట్ గా విను. నీకు ఏదైనా వీడియో అర్థం కాలేదనుకో, ఆ వీడియోని ఈ జనరేట్ సబ్జెక్ట్స్ వీడియో అర్థం కాలేదనుకో, యూట్యూబ్ లోకి వెళ్ళి జనరేట్ సబ్జెక్ట్స్ ఓపెన్ చేసి ఏదో ఒక ర్యాండమ్ యూట్యూబర్ ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎవరికైతే ఎక్కువ వ్యూస్ ఉన్నాయో ఆ వీడియో వెళ్ళి చూడు మళ్ళీ. ఓకేనా? కానీ ఏ వీడియోని స్కిప్ చేయొద్దు. 17 వీడియోస్ చాలా క్లియర్ గా చూడాలి. ఓకే? ఫస్ట్ వీడియో చూడు, 2 సార్లు 3 సార్లు చూసినా కూడా నీకు అర్థం కాకపోతే లైట్ తీసుకో. ఓకే? అండ్ మై మేజర్ రెస్పాన్సిబిలిటీ రికర్షన్ ఈ థర్స్డే కల్లా అయిపోగొట్టాలి. వీఆర్ ఇంకా రికర్షన్ లోనే ఉంటే, రికర్షన్ అయిపోయింది. అరేస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అరేస్ లోకి వెళ్ళాలి. అరేస్, సర్చింగ్, సార్టింగ్ ఇవన్నీ అరేసే, మ్యాట్రిక్స్ వరకు. అర్థమైందా? సో ఎప్పటికైనా రికర్షన్ అయిపోవాలి. అంటే 2 days, అంటే అసలు చాలా ఎక్కువ. 1 day చాలు రికర్షన్ కి. ఓకేనా? ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్. అదే నేర్చుకోండి. రేపటి క్లాస్ లో మీ డౌట్స్ అడగండి. మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఓకే.